ముద్దే ఒక్కటి మీరు వెలిగించండి, మిగిలింది మా వాడు వెలిగిస్తాడు. ఓం ముద్దేప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిం మమ పశోగుశ్చమశ్యమావహ జీవనం చ దిశో దిశ బోధిపబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః స్థాపయాం యజ్ఞమదజ్ఞానమపాకురు దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశు గాలొస్తుందా విశ్వరూపాః పశుజతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శుభమస్తు శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం ఘ్రేగుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతిః ధ్రువానే ధర్మధర్మః స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. రైట్, ఓకే. అరుంధతే వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. మాతృదేవో భవ, తల్లిదండ్రులకు మనసులో నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యో నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఆచమ్య ఆచమ్య. ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో మమ అనుకోండి యజమానస్య సవనేషు ప్రవాచ్యాజాతకర్దమఘవన్నింద్ర సుందతే పారావతం యత్పురుషం భృతం భస్వపావృణో శరభాయ ఋషిబంధవే రక్షాబంధన ముహూర్తః సుముహూర్తోస్తు శుభమస్తు. ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. ఓం బృహత్సామక్షత్ర వృద్ధవృష్టియం దృష్టుభౌజ శుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన వాతేన సగరేణ రక్షా ఇతి కంకణం బధ్నీయాతు. కంకణదేవతా ప్రసాద సిద్ధిరస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దాంట్లో వేరేసేసి తతః అగ్నిం ప్రతిష్టాప్య. అగ్నికి నమస్కారం చేయండి. హవిర్గృహాణ తతః హోమద్రవ్యాని. రైట్ హ్యాండ్ తీసుకో, ఉప్పు తీసుకో, 4 ఆహుతులు వేయాలి. చిన్నదాంతో 4 సార్లు వేసుకో. ఏకం ద్వే త్రీణి చత్వారి అగ్నయే స్వాహ. అగ్నయ ఇదన్నమమ. మళ్ళొకసారి ఏకం ద్వే త్రీణి చత్వారి. మళ్ళీ ఏకం ద్వే త్రీణి చత్వారి. ఇంద్రాయ స్వాహ. ఇంద్రాయ ఇదన్నమమ. మళ్ళీ ఏకం ద్వే త్రీణి చత్వారి. ప్రజాపతయే స్వాహ. ప్రజాపతయ ఇదన్నమమ. రైట్, సుక్కు పక్కకు పెట్టుకో, పెద్దది పక్కకు పెట్టుకొని ఇది కొద్దిగా ముందరికి పెట్టుకోండి. ఇది వేయాలి గణపతికి. దాంట్లో ఒక్క చుక్క నెయ్యి. ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గుస్వాహ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గుస్వాహ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గుస్వాహ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గుస్వాహ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే బ్రహ్మణాం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ స్వాహ. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ స్వాహ. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ
वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वरवरद सर्वजनन्ये ह्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वरवरद सर्वजनन्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वरवरद सर्वजनन्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वरवरद सर्वजनन्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वरवरद सर्वजनन्ये वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं लौं गं गणपतये वरवरद सर्वजनन्ये वशमानय स्वाहा स्वाहा ओम सं वच्मि सत्यं वच्मि स्वाहा अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानूचानमवशिष्यम् अवपश्चात्तादहस्य भवति स्वाहा भूमिर्भूम्नाद्योर्वर्णान्तरिक्षं महित्वा उपस्थेते देव्यदिते अग्निमन्नादमन्नाद्यायादधे स्वाहा అనుకోండి అచ్యుత అనంత గోవిందాయ నమః స్వాహ మరొకసారి అచ్యుత అనంత గోవిందాయ నమః స్వాహ మరొకసారి అచ్యుత అనంత గోవిందాయ నమః స్వాహ చిన్న దాంట్లో 12 సార్లు వేసి జాగ్రత్త ముళ్ళు ఉన్నాయి తీసింది లెక్క వారి మీద పడకుండా లేకపోతే అక్కడ పెట్టండి కింద పెట్టండి అక్కడ వేసేసి एकं द्वे त्रीणि चत्वारि एकं द्वे त्रीणि चत्वारि पञ्चाशत् सप्त अष्ट नव दश एकादश द्वादश पर्यन्तं आज्यं गृहीत्वा ఒకసారి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఉన్న చోటనే తిరగండి यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः ताहिमां कृपया देव शरणागतवत्सला अनुकोण्डि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष यज्ञेश्वर यज्ञेश्वर भगवान की जय రైట్ ఇట్రాండి ఇటువైపు దక్షిణం పనికిరాండి పడమర వైపు ముఖం చేసి మీ ఇష్టదైవాన్ని దండం పెట్టుకోండి మీరు ఏ సంకల్పం చేశారో అది నిర్విఘ్నంగా జరగాలి విజయవంతం అవ్వాలని ఒకసారి మీ ఇష్టదైవానికి దండం పెట్టి ఆ మూట తీసి అందులో పెట్టేసేయాలి ఓం సప్తతే అగ్నే చేతితో పెట్టేసేయాలి సప్తతే అగ్నే సప్త సమిధ సప్త జుక్వా సప్త ధాత్వా యజంతి నాన్న కట్టెలు పెట్టేసి దాని మీద ఒక్కొక్క పుల్ల పెట్టేసి ఓం అగ్నా విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిరః जुम्नैर्वाजेभिरागतौ वाजस्तमे प्रथवस्तमे प्रयतिस्तमे प्रसितिस्तमे धीतिस्तमे क्रतुस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे श्रुतिस्तमे ज्योतिस्तमे सुवस्तमे प्राणस्तमे स्वमेधस्तमे पृथिवीतमे पृथिवीतमे अदितिस्तमे संततधार అది వేసిన తర్వాత కొద్దిగా స్వరస్తమే శ్లోకస్తమే శ్రావస్తమే చిన్నగా శ్రావస్తమే శృతిస్తమే జ్యోతిస్తమే సువస్తమే ప్రాణస్తమే ఉపంజే అసువ నాకు ఇచ్చేసి దాంట్లో పోతాం ఇంకో నీతికి రాకుండా ఉంటుంది ఏకాచమే దీంట్లో పోయి చెప్తా ఏకాచమే చతుష్టమే పంచతమే సప్తమే నవతమే ఏకాదశతమే త్రయోదశతమే పంచదశతమే సప్తదశతమే నవదశతమే ఏకవింశతిష్టమే త్రయోవింశతిష్టమే పంచవింశతిష్టమే सप्तविंशतिष्टमे ओम शांति 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 स्वाहा चैतन्य भट्टारक देवताभ्यो नमः ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि दांట్లో వేసి అదే ప్రసాదం या परिणेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसूता तानो मञ्चन्त्वगुम् असाः ओम सप्तते अग्ने या परिणेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसूता तानो ఇది ప్రసాదం దాంట్లో వేసి కలిపేసి స్పూన్ या परिणेर्या फला पुष्पाया अष्टदिक्पालक प्रीत्यर्थं कूष्माण्ड बलिं अस्मिन् स्थले सकल दोष निवारणार्थं इंद्रादि अष्टदिक्पालक बलि प्रीत्यर्थं कूष्माण्ड बलिं करिष्ये गोरुगा पट्टुकोंडि
పట్టుకుంటే బాగుంటుంది ఈజీగా 2 ముక్కలు చేసి యా పరిణేర్య ప్రజాపతే కష్టంగా ఉంది రాయి తెప్పిద్దాం ఒక్క రాయి అందుకోండి లేదా రాయి అందుకోండి రైట్ इंद्रादिष्टदिक्पालदेवता प्रीत्यर्थं पूष्माफलापुष्पायाश्च पुष्पिनेः बृहस्पतिः प्रसूता स्थानो मञ्चन्त्वगुम्मसः विरूपास्ताना पशुपुष्पोना भवन्तु यासां देवादिविक्रमन्ति भक्षम् यान्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं वयसोन्दन्ति शुक्रास्तान आपश्यद्विश्वना भवन्तो बृहत्सामक्षत्रवृद्धवृष्टियं त्रिष्टुभौजः शुभितमुग्र
నా పేరు జీవి మహర్ష. నేను ఈరోజు ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో అమ్నగల్ అతి సమీపంలో మన మహర్ష గ్రూప్ యొక్క దశాబ్ద ఉత్సవాలు జరుపుకోవడం కోసం ఇక్కడ ఈ సంవత్సరం మేము ప్లాన్ చేసుకున్నాము. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి మరియు ప్రతి ఒక్క ఫీల్డ్ మిత్రులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా మహర్ష గ్రూప్ తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక్కడ దాదాపుగా నేను 2 నెలల నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి టోటల్ అన్ని జిల్లాలలో కూడా మన యొక్క ఫీల్డ్ పోస్ట్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కటి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతోటి మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి నేను ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కష్ట సుఖాలు తెలుసు కాబట్టి తెలుసుకొని వారికి అందరికీ అందుబాటులో ఉండాలని ఈరోజు భూమి అనేది చాలా విలువైన వస్తువు కాబట్టి సెకండ్ హ్యాండ్ అనే పదమే లేకుండా ఈరోజు ప్రపంచంలో ముందుకు పోతున్న ఏకైక వస్తువు ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఉన్నంత భూమే కాబట్టి భూమిని నేను ఇవ్వాలన్న ఆలోచనతో ప్రతి ఒక్క కస్టమర్కి అందుబాటులో ఉంచుతున్నాము. జై హింద్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిన్న అండి. నేను చేస్తున్నాను. దాదాపుగా కంపెనీ వచ్చి 10వ సంవత్సరం వార్షిక ఉత్సవాలు మన మహబూబాబాద్ అమనగల్ వెంచర్లో జరుగుతున్నాయి. ఈ వెంచర్కి వచ్చిన కస్టమర్లకు, ఫీల్డ్ మిత్రులకు, మీడియా మిత్రులకు, పొలిటికల్ లీడర్స్కు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం సపోర్ట్ చేస్తలేదు, ఏం తలకాయ దొరుకుతుంది చిట్టి చిలకవ్వ అమ్మగొట్టి అమ్ముతారే కొట్టదా ఏదో తినపని లంగపని చేసి అందరూ పెట్టినట్టున్నది. సరే కొట్టిందో కొట్టింది, ఏం చేయాలి? బడికి పోవాలి. నువ్వేం చేసినావు? తోట పోయాను, ఓ పని దొరికింది, కనుక్కోలే చూసుకోలే, 6 రోజుల్లో కొంతకి దిగింది. ఇప్పుడు ఎవరేం చెప్తాం? ఎవరికే తెలంగాణ కరెంట్ నిలువలు మధ్యలో పరిశ్రమ నమస్తే కేర్ కద్దు మీకు కేసీఆర్ నమస్తే జై తెలంగాణ ఇలా రీస్ప్రెంట్ చేసుకుంటే ఎవరు కూడా ఫీల్ అని ఇస్తలేడు. అందుకే నేను ఒక చిన్న పాట రాసుకున్నా. నెత్తి మీద బెల్లం పెట్టి ఒత్తి చెప్పిన ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టిన శ్రీరస్తు సత్యస్తు మస్తు మస్తు ఉంటాడు తాకి మీ సత్యబాడి. ఈ విధంగా వారు తీసుకుంటే ఫుల్గా తాగేసి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను తలుపుకొట్టి లేపుతారు. ఎలా ఉంటుంది అక్కడ సన్నివేశం? సరే నవ్వుకోవడానికి ఎలా ఉంటుంది? బాగా తాగేసారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను తలుపుకొట్టి ఎలా చెప్తున్నాడు? ఏ లక్ష్మి లక్ష్మి పిచ్చిదానా, తాగుడు వల్ల ఎన్ని ఉపయోగాలు నీకు ఏం తెలిసే? తాగుడు వల్ల ఉపయోగాలు ఏంటి రవి? చెప్తాను. కళ్ళు తాగడంలో కైలాసం పోతాడు, బ్రాండీ తాగడం బ్రహ్మ దగ్గరికి పోతాడు, విస్కీ తాగడం విష్ణు దగ్గర పోతాడు, సారా తాగడం సరకానికి పోతాడు. మరి ఏం తాగడారా? నరకానికి పోతాడే. అయినా లక్ష్మి తాగుబోతానికి లోకంలో మస్తు మర్యాద ఉంటుంది. ఎట్లుంటుందా? చెప్తాను. మొన్న ఫుల్గా తాగి మంచిగా పడుకున్నాడు రోడ్డు మీద, పెద్ద బస్సు వచ్చింది. డ్రైవరే లేచి పక్క వాళ్ళకి పోరాడు. చెల్లి నేను బండి అన్న. ఇక డ్రైవరు కండక్టర్ కాళ్ళతో కూడా చేతులు పట్టుకొని పక్క బండి పెట్టిపోయింది. చూసా ఎంత మర్యాద మేడం. అయినా లక్ష్మి తాగినోడికి ముసల్తనం రానే రాదు. ఏంటి? తాగినోడికి ముసల్తనం రానే రాదు. ఎందుకు రాదురా? ఎట్లనే తాగి తాగి మధ్యలో పుట్టుకోమంట. అయినా లక్ష్మి తాగుబోతే ఇంట్లో దొంగలు బాగా పడో తెలుసారా నీకు? ఎందుకు పడరా? ఎట్లా పడతారే? ఉన్నాయని నేను నమ్ముకొని తాగుతా. అయినా లక్ష్మి మన బాత్రూమ్లో నాటముడు లైట్ పెట్టినావా? ఎందుకు? టైలెట్ అతను బాత్రూమ్ డోర్ వేసిన లైట్ ఆన్ అయింది. టైలెట్ పోసి వేసిన డోర్లో లైట్ ఆఫ్ అయింది. సో తీసుకొని థ్యాంక్ యూ సో మళ్ళీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు కాసేపు ఒక గంట సేపు మిమ్మల్ని నవ్వించడానికి మా జబర్దస్త్ టీం రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగా మన తెలంగాణ ముద్దు బిడ్డ మా జితేందర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, పిలిచేద్దాం. మన జితేందర్ గుర్తున్నాడా మీకు?
తండాలో ఉంటాడు మొన్నటిదాకా, ఆ తర్వాత తరివేశారు అనుకోండి. హలో, పిచ్చి పిచ్చిగా మాట్లాడ. తండా అంటే మామూలుగా ఉండదు. చుట్టుపక్కల అన్ని తండాలే. అమ్మ ఒకసారి గట్టిగా చెప్పట్లు. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. మీరు పాకిస్తాన్ నుంచి ఆధార్ కార్డు వాడుకోవచ్చు, ఏం సపోర్ట్ చేస్తలేదు. జై బోలో భారత్ మాతాకి, జై బోలో మహర్ష గ్రూప్ కి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా ఆడోళ్ళందరి వల్ల అందరు ముందర కూర్చున్నారు, మొగోళ్ళు వెనక్కి కూర్చున్నారు. ఒకటే ఒక కారణం, ఆడవాళ్ళ వల్ల అందంగా ముస్తాపై కూర్చున్నారు. మీ అందరూ హ్యాపీగా ఉండడానికి కారణం ఏదో తెలుసా? బస్సులు ఫ్రీ ఇచ్చింది కదా, తెలుసు. ఒక్కొక్క విషయం చెప్పాలి. నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ గురించి నా బాధ చెప్పుకోవాలి. మొన్నటి దాకా ఇంటికి వెళ్ళి మా ఆమెను తిట్టేవాడిని, అప్పుడప్పుడు కోపం వస్తే చేయలేకపోయేవాడిని. వారం రోజుల నుంచి అసలు తిట్టట్లేదు. ఎందుకు? పుట్టింటికి వెళ్ళడానికి మొన్నటి దాకా డబ్బులు లేక ఆగేది. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాను భయంతో ఉన్నాను నేను. అమ్మ బస్సులు ఫ్రీ ఎట్టి మీకు కదా, మా మగాళ్ళు అంతగా నరకం చూపెడుతున్నాడు. బస్సులు ఫ్రీ అయిన కానించి ఏమొకటి పిల్లల్ని తిట్టడం మానేశాడు. ఇగో నేను ఒకటే విజ్ఞప్తి, ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ ఉండి, ఫ్లైట్లు ఫ్రీ ఉండి, ఏమన్నా చూపెట్టి ఏమన్నా ఫ్రీ ఉండి. బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపెడితే ఫ్రీ టికెట్ అంటున్నారు. అదే ఆధార్ కార్డు చూపెడితే ఒక మందు బాటిల్ ఫ్రీ ఇస్తే చాలు. మాకు అంతకు జీవితంలో ఏమో నిజమే రెడీ ఉంటారు, దీన్ని తాగడానికి తినడానికి రెడీ ఉంటారు కదా మీరు. తెలంగాణలో పుట్టింది అందుకే ఎంజాయ్ చేయాలి. మా వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా. మరి నిజంగా మా మహర్ష గ్రూప్ నుంచి ఒక మాట చెప్తానన్నా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఎంత నిజమో, మహర్ష గ్రూప్ లో ప్లాట్లు కొన్న వారి అదృష్టం కూడా అంతే బాగా తిరుగుతుందండి. మరి వాళ్ళ మీరు అరుంధతి నువ్వు ఎంతమంది చూశారు? ఒక్కసారి చేతులు లేపండి అమ్మా. అందరు చేయడం. మరి ఇప్పుడు పనే పాట నా బస్సులు ఫ్రీ, టీవీ కూడా ఫ్రీ, చూస్తూనే ఉంటారు. ఆ అరుంధతిలో ఉన్నటువంటి క్యారెక్టర్ కనుక ఇవాళ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వాడిని గుహలో అనుష్క పండించింది, వాడు స్టార్ట్ చేశాడు. అన్న సౌండ్ పెంచేయన్న. ఈ సౌండ్ అయిన భయపడి పక్కన ఉన్న స్కూటీ స్టార్ట్ చేశాడు, పారిపోదామని. స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ ఈ గుహ నుంచి మొత్తుకుంటున్నాడు. నీకు కాదురా మహబూబాద్ శోభనం చేసుకోపో. 80 ఏళ్ళు బస్సు మధ్యలో పుల్ల పెట్టి చంపిన నిన్ను వదలదు, మరీ వదలా. వస్తా వస్తా వస్తా, మహర్ష గ్రూప్ కే వస్తా, ఒక ప్లాట్ని తీసుకుంటా. రావే రావే అనగానే పక్కన అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకున్న గజ్జల శబ్దం చూడండి. బట్టలు కొట్టవే కింద పండగ పరివానికి వచ్చింది. వస్తా వస్తా వస్తా, మహర్ష గ్రూపుకు వస్తా. ప్రకాశన్న ప్లాట్ బుక్ చేసుకుంటా. ఆయనకు తీసుకోవచ్చండి. మనదిన పాములకి ఎందుకు కూర్చున్నారు? గట్టిగా సపోర్ట్ కొడుతుంది, ఏం కాదు. సరే, మా జబర్దస్త్ ఎంతమంది చూస్తున్నారండి? థ్యాంక్ యూ. మీరందరూ చూడడం వల్లే మేము కొత్త గొప్ప మంచి స్థాయిలో ఉన్నాం. మా జబర్దస్త్లో మా చెల్లెమ్మ బిగ్ బాస్ కూడా చేసింది మంచిగా. బిగ్ బాస్ లో పోయిన సీజన్ లో మనందరికి ఇష్టమైన ఒక తెలంగాణ అవ్వ ఉంది. ఎవరు వినిపించట్లేదు? ఎవరు ఇక్కడ నుంచి రావట్లేదు? ఎవరు? మరి మన గంగవ్వ కనుక మన మహర్ష గ్రూప్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో యుద్ధం. ముందుగా నాగార్జున గారు వచ్చి, హాయ్ లేడీస్, బాగున్నారా? బాగానే ఉంటారు, నాకు తెలుసు బాగానే ఉంటారు. నీకు కూడా బస్సులో టికెట్ ఫ్రీ కదా? ఓకే. తల్లికి ఆధార్ కార్డు లేకపోయినా టికెట్ వెళ్తా ఉంది. ముఖ్యంగా మా ఆడవాళ్ళ గురించి ఒకటి చెప్పాలి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇల్లు బాగుంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉంటారు. మరి గంగవ్వ, నీకున్న ప్రాబ్లం ఏంటో మా ప్రకాష్ అన్నతో చెప్పు, అన్న తీరుస్తాడు. అనగా నేను స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ గంగవ్వని మహర్ష గ్రూప్కి పిలిచాము. గంగవ్వ ప్లీజ్ వెల్కమ్. ఇది చెప్పేలోపు ప్రోగ్రామ్ మొత్తం అయిపోతుంది, అంత మీద చెప్తాను. గంగవ్వ, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సారు తీసుకొచ్చి మహర్ష గ్రూప్ దగ్గర పెట్టిండు సారు. ప్రకాశ్ అన్న కూర్చున్నాడు మంచిగా కోటేశ్వర. ముసల్దాన్ని మర్చిపోయిన సారు. కాలు పక్కని బాధ్యుడు ఒక ఫ్లాట్ ఇచ్చి పెట్టి నీళ్లు కట్టుకొని ఉంటుంది. అదే దాన్ని కాలు పక్క మధ్యలో ఏం చెప్పింది ఇప్పుడు అక్కడ అర్థం కాదు, ఏదో చెప్పుకోలేదు. మరి వాళ్ళ కార్యక్రమానికి అన్న మంచిగా వెంటనే ఏర్పాటు చేసిండు ఈ కార్యక్రమానికి. ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి, ఎందుకు వస్తాయి చూద్దాం. మా ఆవిడ పుట్టింటికి వెళ్తాం సార్, గట్టిగా చప్పట్లు కొట్టండి పిలుద్దాం. నిజంగా నాకు ఎలా ఉంటే పచ్చ తెచ్చిపోయాడు.
ఆ నోరే ఎక్కువ. ఏం చేస్తున్నావు లోపల? మేకప్ వేసుకుంటున్నాండి. మీకోసమే. ఎందుకు? ఏమండి మేకప్ ఎవరి కోసం వేసుకుంటారండి? అబ్బాయి చూడటానికి కదా. మాకు మేకప్ తో పని లేదమ్మా. వైన్ షాప్కి వెళ్ళి 90 years వచ్చామంటే మీరేంటి మీ అమ్మమ్మ కూడా అర్థం కనబడుతుంది. ఏమండి? ఎందుకే మేకప్లు? ఏమండి? మందు తాగితే అందంగా కనబడతామని చెప్పాను కదా. అసలు మీరు మందు ఎందుకు తాగుతున్నారు? మందు తాగొచ్చారా? మీరు మందు మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఆడాలు మేకప్ మానేస్తే హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. నువ్వు ఏ రోజు చెప్పావా? ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. పుట్టింటిగా? ఎందుకు? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏదో లంగా పెట్టలేదు కూతురికి బెంగెట్టుకున్నాడు అంటే ఏం చెప్తూ కొట్టారండి అండి? మీ ఇష్టం అండి. సరే సరే సరిగా ఏంటి అది చెప్పండి. నిన్నే పక్కింటి కాంతం గారితో ఇంట్లో గొడవ జరిగింది. ఆయన నన్ను శుభ్రంగా కొట్టాడు. వాళ్ళ ఆయన కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అలాంటప్పుడు కొట్టడంగా చంపేయాలి మిమ్మల్ని. ఏంటి ఏమని నాకు ఒక డౌట్. ఏంటి? ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే ఎందుకు వర్క్ చేస్తారు, అమ్మాయిలు ఎందుకు చేయరు? అమ్మ చూసారా, ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు కానీ ఫైర్ స్టేషన్ లో పనిచేయరు. ఎందుకు చెప్పండి? ఈ ఆడవాళ్ళు కొంపలు అంటించడం తప్ప ఆడపడం తెలియదమ్మా. ఏమండి అలా అనకండి. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, కొడతారు. మళ్ళీ మీ ఇష్టం. కొట్టినా పర్లేదు, ఆడవాళ్ళ చేతితో దెబ్బలు తినడం అదృష్టం. సరే కానీ ఏమండి పట్టుదల అబ్బాయిలకి ఎందుకు వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు రాదు? అమ్మా గమనించారా ఇది మీరు? మొగుళ్ళకి అంటే మగాళ్ళకి పట్టుదల వస్తుంది కానీ ఆడవాళ్ళకి రాదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మగాళ్ళు మిమ్మల్ని ఏమి పీకలేక మన పీక్కుంటాం. మరి అట్లా మాట్లాడతారు ఏంటంటే? మగాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు. సరే ఇప్పుడు అడుగు. సరే ఒకటి అడుగుతా. మనం రోడ్డు మీద ఇలా వెళ్తున్నాం. ఒకటి 500 నోటు ఉంది, ఒకటి 2000 నోటు ఉంది. మీ అబ్బాయిలు ఏం తీసుకుంటారు? మీ ఆడవాళ్ళు ఏం తీసుకుంటారు చెప్పు? మా ఆడవాళ్ళు అయితే 2000 నోటు తీసుకుంటారు. మా మగాళ్ళు అయితే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. ఇప్పటికైనా గుర్తించండి, మగాళ్ళు తెలివైన వాళ్ళు. ఇంకోటి అడగండి చెప్తా కావాలంటే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక జ్ఞానం ఉన్న మూట, ఒక డబ్బున్న మూట. మీ ఆడవాళ్ళు ఏం తీసుకుంటారు? మీ మగాళ్ళు ఏం తీసుకుంటారు? మీ ఆడవాళ్ళు చెప్పి నేను చెప్తా. మా ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటారు. అమ్మ అర్థమైందా? ఎవరికి ఏదైతే ఉండదో అదే తీసుకుంటారు. ఇచ్చిదానా? సరే బస్ స్టాండ్ టైం అయింది, ఆగు, బస్ ఎక్కిచ్చేస్తాను. సరే అండి. ఏమండి బస్ స్టాప్ లో ఏ చూస్తుడు నిన్ను ఏ ఎదవ చూడ్డు? మరి మీరు చూస్తున్నారు. నా కర్మ. సార్ సార్ ఇలా స్ట్రేట్కి వెళ్తే మహబూబాద్ బస్ స్టాండ్ వస్తుంది సార్. ఇలా వెళ్తే మహబూబ్ బస్ స్టాండ్ గా చైన్ వస్తుంది. తెచ్చు. ఏం కావాలి సార్? ఎవరి సార్ చక్కని చుక్క? మీ అక్క. ఏం కావాలరా నీకు? సార్ ఇంతకు మీ ఆవిడ పేరు ఏం పేరు సార్? మా ఆవిడ పేరు సోనాలి. బిందే? లేదు, సత్తు బిందె వస్తుంది. మీ అమ్మ బస్ స్టాండ్కి ఎందుకు వచ్చా చెప్పు. సార్ సార్ ఇంతకీ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి నేను చెప్తూ కొట్టాలండి? 10 గంటల బస్సు ఎన్నింటికి వస్తుంది? 10ంటికే కదా వస్తుంది. 10ంటికే వస్తుంది. ఆ 11 గంటల బస్సు 11ంటికి వస్తుంది. 12 గంటల బస్సు 12ంటికి వస్తుంది. లాస్ట్ బస్ సార్ 2ంటికి. అదేంటి? దాని తర్వాత చెప్పు. పోలీసు వారు వస్తారు బొక్కలేడానికి. లాస్ట్ బస్సు 2ంటికి వచ్చిన తర్వాత ఏమొస్తుందా? ఏమొస్తుంది? ఏమీ రాదు. చెప్పడానికి సార్ అమ్మాయిని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. నాకు ఒక కవిత గుర్తుకొస్తుంది సార్. దాని ముఖం చూస్తే నీ కవిత చెప్పరా? మొత్తం మహబూబాద్ లో ఉన్న వాళ్ళందరూ వింటారు. చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, ఆహా, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతు కడుగు. అంత బాగా చేశారు, డిస్కరేజ్ చేశారేనండి. సార్ మీరు సార్ జరగండి సార్. నీకంటే బొచ్చు లేదు కానీ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది వెంట్రుకలు. ఆడవాళ్ళందరూ వినాలమ్మా. జుట్టు ఊడిపోతున్నారు బాధపడడం కాదు. ఆవిడ జుట్టు ఎంత అందంగా ఉండడానికి కారణం వినండి. రేపు నుంచి జుట్టే జుట్టు. యాక్చువల్లీ దీనికి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, ఎవరు చెప్పలే. ఈ రోజు ఈ ఊర్లో చెప్తున్నాను. కాదు, మన మహారాష్ట్ర గ్రూప్ తరఫున సీక్రెట్ చెప్పేస్తుంది. సో సీక్రెట్ ఎవరు చెప్పదు మళ్ళీ, ఓకేనా? యాక్చువల్లీ నా జుట్టుకు మార్నింగ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను, ఆఫ్టర్నూన్ షాంపూ పెట్టి స్నానం చేస్తాను, మరి రాత్రికి విగ్గు తీసుకోకూడదు. విగ్గా అనుకున్నా సార్. దీనికి ఇక్కడ పట్టు ఉన్నప్పుడే అనుకున్నా నేను. సార్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పండి సార్. అత్తగారి ఇల్లు మహబూబాద్. డోర్ నెంబర్ ఎదురా? డోర్ నెంబర్ ఏది సార్? డోర్ నెంబర్ ఉండాలి కదరా సార్. మీకు పిచ్చ. ఇప్పుడు హైదరాబాద్ లో ఏముంది? చార్మినార్ హైదరాబాద్ లో ఉంది. వైజాగ్ లో ఏముంది? బీచ్ ఉంది. మరి హైదరాబాద్ లో చార్మినార్ తెలుసు, బీచ్ గురించి తెలుసు. మహబూబాద్ లో మా అత్తగారి ఇల్లు తెలియదు. చార్మినార్ దగ్గరికి రోజు లక్షల మంది వస్తారు. మీ అత్త దగ్గరికి వస్తారా? సార్ అదిగా సార్, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఏదైనా టిప్స్ ఉంటే ఇవ్వండి. అయితే నీకు ఒక మంచి అటు శోభన మీద కరెక్ట్లేదు, పెళ్లి చూపులు కరెక్ట్. మెల్లగా చెప్పు, అందరూ ఇస్తారు. పెళ్లి చూపులకు వెళ్తున్నావా? నీకు 2 మంచి విషయాలు చెప్తా చూడు. చెప్పు. మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు, ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు, ఓకే. కార్ పెడతానంటే హెలికాప్టర్ అడుగు. మరి పెళ్లి కూతురు పెడతా అంటే అమ్మని అడుగు, చెప్పు తీసుకుంటా. సో ఈ రోజు మన మహర్ష గ్రూప్ 10th యానివర్సరీ సందర్భంగా ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఒకసారి పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. అమ్మా అందరు గూగుల్ పే ఉన్నాయా?
అందరికి ఉన్నాయి కదా? ఓకే, మీలో ఒకరికొకరు గూగుల్ పే చేసుకోండి. గుర్తులే నవ్వుకు మైక్ తెలిసిపోతుంది. అయితే ₹1,00,000 ప్రైజ్ మనీ ఉత్తమ భార్యాభర్తలకి సార్ చేతుల మీదుగానే. మరి కాంపిటీషన్ లో మన ముందుకు రాబోతున్నారు జిత్తు గారు, ఫైమా గారు. గట్టిగా చెప్పట్లు. కమాన్ బేబీ దా వెళ్దాం. ఎస్ చూడముచ్చుగా జంట. సార్ థ్యాంక్ యూ. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీకు కాదు, ప్రకాష్ గారికి. మా హర్ష గారు నిజంగా చెప్పు, పురుడు కూర్చొని డాక్టర్ చచ్చిపోయాడు. ఎందుకు? ఆ కలర్ చూసి. సరే ఫస్ట్ క్వశ్చన్ అడుక్కో. అడుక్కోనా? మర్యాద లేదురా. అడుగు బే చాలే. వద్దు, అక్కడ దాపి. ఓకే. మహాశా గ్రూప్ అందిస్తున్నటువంటి ₹1,00,000 ఉత్తమ భార్య భర్తల్లో మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కదా. మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్. ఏమే మీర పడకు. ఏం లేదు, శ్మశానం నక్కలిసినట్లు. అది ఇంతకు ముందు శ్మశానంలో పనిచేసేది సార్. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. నువ్వు? చిల్లర ఏరుకుంటుంది. ఏ ఊరా మీది? మహబూబాద్. మీ ఊరా? ఎస్. సరే, రెండో ప్రశ్న, అడుక్కో. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడుగు. మరి మీరిద్దరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే మీద పడకు అమ్మ. మూడో ప్రశ్న, అడుక్కో. మీకెంతమంది పిల్లలు? ఒక 10-12 మంది ఉండే కానీ వదిలేసినాం బయట. 10-12 మంది పిల్లలు కానీ బయట వదిలేశారా? ఎస్. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఎన్నిసార్లు చెప్పాలి మీద పడకు. నీ పిల్లలే కదరా, నా మీద పడ్డట్టు మీరు అవుతారు. చివరి ప్రశ్న, అడుక్కో. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? సుబ్బారావు గారి హవా నడుస్తుంది. ఎవరు? పక్కింటి సుబ్బారావు గారి హవా. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే చెత్తనా కూడా. ఎందుకు? పిల్లలకి ఇమ్మన్నారా ₹1,00,000? ఇలా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. అప్పటికే నాకు డౌట్ వచ్చింది, పోయి దగ్గర గోడలకి మీరు మీ ఆవిడ మొక్క పో. పద బేబీ, మనం యూట్యూబ్ లో డేటింగ్ వీడియో పెట్టి రేటింగ్ పెంచుకుందాం. చెత్తనా కొడుకు ఎలాంటి వాళ్ళు రానికూడదండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు ముసలమ్మగా సరే ₹1,00,000 గెలుచుకోవడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ, రంగయ్య. ఇది దీని అసలు అర్థమైంది మీకు? ఇప్పుడు తెలియదు. వద్దు వద్దు అంటే ముసలికి తీసుకొచ్చినావు. వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? అందుకు వచ్చిర్రా. నువ్వెందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావా? మరి వాడు సాయంకాలం అక్కడికి వచ్చా. కూర్చొని కూర్చో. బామ్మగారికి చెవుడు. బామ్మ కూర్చో. నిజంగా దీని గూని ఎలాగే ఉంటుందండి, జనాలు చూస్తారా? మామగారు, బామ్మగారు గుడమేయండి, గుడమేయండి, గుడమేయండి. పక్కకు రమ్మన్నాడేంద్రా నన్ను? అయ్యో, దీనికి అసలే చెవుడు. మీ మొదటి ప్రశ్న ఏంటి? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నన్ను కొట్టాను బాడే. మంచి చెప్పు గట్టిగా. ఏదో భూత బాడేనా అంటే బాడుకోడు. దానికి షార్ట్ కట్ ఒకటి ఉందా? జై తెలంగాణ చెప్పరా రే. వీడికి మాటలు రావు, చెప్తాడు. అబ్బా, ఓ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేమో పెండ పిసికి పిడకలేస్తే దానికి ఎంత అర్థం ఉందా? అప్పట్లో లవ్ మ్యారేజ్ లేదు బాబు, అరేంజ్ మ్యారేజే. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి గట్టి చెప్పు. కొనుక్కుంటారా? మాట్లాడు, ఆయన బీపీ వచ్చేటట్టుగా సౌండ్ చెప్ప. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అరే, నువ్వు వేస్తున్న స్టెప్ కి నేను అడిగే క్వశ్చన్ కి ఏమైనా సంబంధం? భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నా కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. 2-3 ఓపెన్ చేసి పెట్టా, గాలడకపోతే మా కంగారు పడకండి, ముక్కరంధ్రాలు. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఆగరా, ఒక్కరో స్టెప్ మేమే వేస్తాం, ఆ మాత్రం మేము చేయలేమా? బామ్మ, ఎంతమంది పిల్లలు? ఏంటి పైసా చెప్పరా, ఎంతమంది పిల్లలు? కరెక్ట్ పోతే కుక్కిళ్ళొచ్చే. ఏమర్థమైంది? మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారా? ఒక 14-15 మంది పిల్లలు కన్నాడు ముసలోడు.
క్రికెట్ టీం ఆ, పెళ్ళని కొత్తలో ఉద్యోగం లేదనుకుంటా. అదొకటే. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు మహర్ష గ్రూప్ 10th యానివర్సరీ సందర్భంగా. మన ఊరు మున్సిపల్ ఆఫీస్ ఎట్లుందో అటే ఇట అటు వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్కి. ఆ, సార్ పేరు చెప్తే ఆ, గవర్నమెంట్ వాళ్ళు పిక్చర్ ఇస్తారు, ఆ. తీసుకొని వైన్ షాప్ పోండి. ఏమన్నాడు? మూసుకొని పోమన్నాడు. నడువు మరి మూసుకో. అమ్మ దయచేసి ముసలి వాళ్ళు గెలవలేదు ఈ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న జంట యువ జంట. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. బేబీ బేబీ నువ్వెళ్ళు. నువ్వెళ్ళు. అసలే నిన్ననే పెళ్ళింది, నాకు సిగ్గేటుంది. నువ్వు వెళ్ళు. నాకు కూడా నిన్ననే పెళ్ళింది. నువ్వెళ్ళు. 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 వెళ్ళు. నువ్వెళ్ళు. లే. ఓకే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. మీకు కాదు మా సార్కి. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? నువ్వు చెప్పు. ఎవరిని చేసుకున్నాను? వాణ్ణి. అడిగి బేబీ నువ్వు కూర్చో. అరే అయిపోయింది, కూర్చో. లాక్ చేయి. నమస్కారం సార్. నన్ను అయ్యో గుడ్డుపోటు వస్తే చచ్చి ఊరుకుంటాడు ఎవరైనా పక్కన. భార్యాభర్తలు అన్నీ ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అమ్మా నీ కాలు చెప్పు, రెండు పైకి చెప్పు. కూర్చోండి ఇక్కడ. నమస్కారం సార్. మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. అబ్బా, నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. కొడతా, చెప్పు నువ్వు. ఆ బౌన్సర్ గారిని అడిగి, ఆయన చెప్తాడు. ఆడెందుకు చెప్తాడు? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? కూర్చోవచ్చు. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీకు కాదు జనాలకి. చివరి ప్రశ్న అడుక్కో. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అదే నువ్వే చెప్పు. చెప్పు సరిపోదా? మీరు రెండు చూడు ఇస్తారండి. ఎందుకు? ఆ, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమే ఇప్పుడు ఆ మైకోడు వెళ్ళేటప్పుడు ఇది పని చేయకపోతే డబ్బులు అడుగుతాడు. అన్నిసార్లు అరవకే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మీరు గెలుచుకున్నారు మహర్ష 10th యానివర్సరీ సందర్భంగా. ఆ, నీకు రెండు, నీకు రెండు ఆ, చెప్పులు తీసుకొని రేపు బస్ స్టాండ్ లో ఎలా అన్నారు? నువ్వు చెప్పు. ఆ చెప్పులు అమ్ముకోండి. నువ్వు వెళ్ళు. నువ్వెళ్ళు. నువ్వు వెళ్ళు. నువ్వెళ్ళు. అంతగా తీసుకెళ్ళాలి. దమ్ముంటే నీ దమ్ముంటే తీసుకెళ్ళరా దాన్ని. సిగ్గున్నది. బేబీ మన వెంచర్ గురించి మాట్లాడడానికి కర్ణాటక నుంచి ఎమ్మెల్యే రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పాలి, ఎమ్మెల్యే గారికి చప్పట్లు కొట్టాలి. ఈయన మన మహబూబాబాద్ గొప్పతనం గురించి, మన మహర్ష గ్రూప్ 10 years అయిన సందర్భంగా మాట్లాడడానికి రాబోతున్నారు. దయచేసి బాబుకు సైడ్ కొన్నానమ్మా, అందరూ మా సైడ్ కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎమ్మెల్యే కనిపించేద్దాం. లెట్స్ వెల్కమ్ ఎమ్మెల్యే గారు. ఒక్క నిమిషం ఆగండి. ఎవడరా టీఎం కూడా నన్ను స్టేజ్ ఎక్కించారు? హలో. టీ అమ్ముకుంటాను కాదు. అయ్యో సారీ సార్, కళ్ళజోడు పెడితే గుర్తుపట్ల. సైలెన్స్. సరే, దశాబ్ది ఉత్సవాలు మహర్షి గ్రూప్ గురించి మాట్లాడే ముందు ఒక నిమిషం ఆగు. మీరేంటి మాట్లాడుకుంటున్నారు? హలో, మీరే వీడు పని పాట లేకుండా వచ్చాడా? సిగ్గు లేని ఎదవనుకుంటున్నారు? రే వాళ్ళు అడగలేదు కదరా. అన్నారు సార్, మా మహర్ష గ్రూప్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. చూడటానికి చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళా ఉండొచ్చు. నేను ఎమ్మెల్యే. వాళ్ళు అడగలేదు. ఏయ్ తమ్ముడు, ఎమ్మెల్యేగా కొంచెం రెస్పెక్ట్, పని పట్టించుకోవడం నిలిపోతే. హలో. ఇంట్లో పిల్లలు పట్టించుకోవచ్చు, నువ్వు పట్టించు. వాళ్ళు అడిగారా నీకు నా పిల్లం పట్టించుకోదని? ఎందుకు చెప్తున్నావు? మహర్ష గ్రూప్ ఉత్సవాల గురించి మాట్లాడే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఎవడా ఎదవా? మా తాత. అయ్యో సారీ సార్, ఎవడో తెలియక మీ తాత. పిచ్చి పిచ్చి నాటకాలకు ముందు మా తాత గురించి చెప్పి. సార్ కళ్ళజోడు తీసేరా? ఎందుకు? ఆ ముఖంలో కలిసి బాగుంది సార్, పెట్టుకోండి. యాక్చువల్లీ మహబూబాబాద్ లో నీళ్లు లేనప్పుడు 1940లో మా తాత గారు ఏం చేశారంటే ఆ రోజు. ఒక్క నిమిషం సార్. 1940లో ఒక రోజు ఏంటి అర్ధరాత్రి గుర్తు కావాలా? నీళ్లు లేనప్పుడు రాత్రంతా కూర్చొని. సరే తీసుకిస్తున్నాను. ఆ రోజు హలో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మా ఆవిడతో మాట్లాడుతున్నాను సార్. మీ ఆవిడతో మాట్లాడితే ఇంటికి వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకు. ఓకే? పిచ్చి పిచ్చి నాటకాలు. మీ ఆవిడతో మాట్లాడారు ఫీల్ అవుతారు సార్. ఫోన్ చేసింది మీ ఆవిడ. ఆవిడ నీకెందుకు చేస్తుందిరా? ముద్దు అడిగింది. సార్ బిజీగా ఉన్నారంటే నేను ఇచ్చా. రే మర్యాదగా ఉండు చెప్తున్నా.
అమ్మాయి పట్టించుకోవద్దు. 1947లో మా తాతగారు. ఒక్క నిమిషం, లెఫ్ట్కి వెళ్ళమ్మా, లెఫ్ట్కి రైట్ రైట్ రైట్, వెనక్కి అలా ఇంటికి వెళ్ళిపో. నేనెందుకు వెళ్తాను రైట్కి? మీకు ఎవరు చెప్పారు సార్? మరి మా సౌండ్ ఓడికి చెప్పా. సౌండ్ ఓడికి చెప్పారు? మీరు అనుకున్నారా? ఇది తిరుగుకుండా ఎక్కడో నీకు సీట్ ఇచ్చాడు ఎమ్మెల్యే సార్. మాట్లాడండి సార్. ఈ పట్టించుకోవద్దమ్మా. 1947లో మహబూబాబాద్ లో నీళ్లు లేనప్పుడు మా తాత. ఎవరిని తిడుతున్నావమ్మా? సిగ్గులేదా నీకు? దున్నపోతా, అట్టగాడిదా, కర్రెకాకి. నీ సావుగారు, నీ సావుగారు కదా. ఎవరినిరా? కార్ అడ్డం పెట్టినాడా? కార్ నంబర్ ఎంత? 0000. అది నా కారు. నాకు అప్పటికి డౌట్ సార్. ఎందుకు? కారు బ్లాక్, మీరు బ్లాక్. చెప్పుతూ కొడతా చెత్త నా కొడుకు. అమ్మాయి పట్టించుకోవద్దు. 1947లో ఏంట్రా? ఒక్క నిమిషం సార్, అర్జెంట్ గా మా ఆవిడ ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో, ఏంటి బుడ్డోడికి సీరియస్ గా ఉంది అప్పు? అవునా, ఒక్క ఫోటో పెడతాను చూడు, అద్దాలు తీసేరా. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. అరే ఒక్క నిమిషం, నా ఫోటో ఎందుకు పంపించావురా? మా అబ్బాయికి వారం రోజుల నుంచి మోసం అవ్వట్లేదు. ఒరే, ఆడికి మోషన్ అవ్వకపోతే నా ఫోటో ఎందుకు పంపించారు? చూడగానే అయిపోయింది సార్. అమ్మాయి పట్టించుకోవద్దు మీరు. 1947లో మహబూబాబాద్ లో నీళ్ళు లేనప్పుడు మా తాత. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మా అమ్మ నాన్న తప్పిపోయారు సార్. మీ అమ్మ నాన్న తప్పిపోలేదు, నువ్వు తప్పిపోయినవే. లేదు, మా అమ్మ నాన్న తప్పిపోయారు. సరే, ఇంతకు మీ అమ్మ పేరేంటి? అమ్మా. అది కాదమ్మా, మీ అమ్మగారి పేరేంటి? మమ్మీ. మమ్మీ కాదే డమ్మీ. మీ నాన్న పేరేంటి? నాన్న. మా నాన్న కాదు. ఇప్పుడు మా నాన్నని ధనంజయని పిలుస్తారు, మీ నాన్నని ఏమని పిలుస్తారు? పైమ వాళ్ళ డాడీ. ఏంటి అన్నిటి కన్ఫ్యూజన్ పెట్టి? అది కాదు, పిలుస్తారు. మధ్యలో స్కూటర్ ట్రబుల్ ఇచ్చినట్టు అలా ఎడతావేంటి? నాకు పిలుస్తా. అరే నువ్వు పక్కకెళ్ళు. సరే, పిలుస్తున్నా. ఇది నా కూతురే. మా డాడీ ఇంత చెందలాగా నా కూతురు ఇంత చెందాలనుకుంటుందా? అమ్మాయి పట్టించుకోవద్దు. 1940లో నీళ్ళు లేనప్పుడు మా తాతగారు మహబూబాబాద్ లో. మళ్ళీ ఎందుకు ఏడుతున్నవే? ఎందుకు ఏడుతు? నా భార్య తప్పిపోయింది సార్. నీ భార్య తప్పిపోయిందా? ఎలా ఉంటా చెప్పు. మీరాగనే. అరే దున్నపోతే ఇట్లారా, ఇట్లారా. నీ భార్య తప్పిపోలేదు, ఇక్కడే ఉంది. అరే నువ్వు మర్యాదగా దాన్ని ఏం వెతుకుతున్నావు? అరే నువ్వు దానికి లేనిపోని హిట్ ఇచ్చావు కదా. ఇంకా చెప్పడితే పాలు కూడా అడుగుతారు. సిగ్గులేదా నీకు? సారీ సార్. అరే ఎవరిని రాని దయచేసి వచ్చిన గెస్ట్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇదేనా మర్యాద? అలా చెప్పు. మీరు మాట్లాడండి సార్. 1947లో మహబూబాబాద్ లో నీళ్ళు లేనప్పుడు మా తాతగారు ఏం చేశారంటే, ఆ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఫోటో ఫోన్ తీసుకొస్తావు. ఫోన్ లేకుండా ఫోటో కోసం ఎందుకు వచ్చింది? మా మహబూబాబాద్ అంతే అమ్మా. నిజంగా అంతే ఉంటారా మీ వాళ్ళు? అంతే. ఇప్పుడు వస్తుంది చూడు. డిస్టర్బెన్స్ రాలి. 1947లో మహబూబాబాద్ లో నీళ్ళు లేనప్పుడు మా తాత ఏం చేస్తున్నవే? వస్తే ఫోటో ఎవరు దిగాలనుకుంటే ఇలా పెడతాడు, కానీ నువ్వేంట ఇలా పెట్టావు? అరే నువ్వే కదా ఇవన్నీ ఇస్తున్నావు. అదే అన్నది భూత అంటుంది, మొహం మీద అన్నది. పిచ్చి నాటకాలను. సరే ఫోటో తీసుకుంటా. ఒక విషయం సార్, మీరు పెళ్లి చూపులకి వెళ్ళారా? అయ్యిందా పెళ్లి? కాలేదు. నీకెలా తెలుసు? మొహం అలా ఉంటుంది. ఎవడ్రా ఉంచింది?
కెమెరా మీ ముఖం చూసి వాంట్ చేసుకుంటుంది. అరే నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు వెళ్ళిపో. 1947లో ఇదే మహబూబాద్ లో మహర్షి గ్రూప్ లో ఒక రోజు మా తాతగారు ఏం చేశారంటే, మీ తాత మహర్షి గ్రూప్ గురించి మాట్లాడారంటే మా తాత వచ్చింది, మా నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు నీళ్లు లేనప్పుడు మా తాతగారు నేను ఏంది మా ఒక పైపు నీకు నీ తాతకి ఏంటి పైపు దిక్కు తెలుపు. మన మహర్షి గ్రూప్ గురించి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మన గ్రౌండ్ లోకి హెలికాప్టర్ వచ్చింది. వచ్చిన హెలికాప్టర్ నుండి సాయాజీ షిండే గారు వచ్చారండి. మా సాయాజీ షిండే గారు. అండ్ లేడీస్ అందరూ బాగున్నారా? నాకు తెలిసి బాగానే ఉంటారు. ఎందుకంటే మన మహర్షి గ్రూప్ వాళ్ళు 10 సంవత్సరాల ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సార్ చిన్న ప్రాబ్లం ఉంది. రాత్రి 8:30 అయిందంటే చాలు ఈ ఆడవాళ్ళు మొగలి రేకులు, ఇనుప రేకులు, ఇస్తరాకులు అనుకుంటూ సీరియల్స్ చూస్తారు. మొగలి రేకులు సీరియల్ చూస్తే ప్రాబ్లం లేదు కానీ ఇంటికి ఉన్న రేకులు కూడా చూడండి అనగానే పక్క నుంచి వేణుమాధవ్ వచ్చాడు. వేణుమాధవ్ ఏం చెప్పాడంటే మా అన్న చెప్పాడు, అప్పట్లో రాముడు శివధనస్సును విరగొట్టి సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఈ కాలంలో ఎవరో శివధనస్సును విరగొట్టారంటే దాని గురించి చర్చ. అమ్మ తోడన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదాకా మంచిగా ఉంటున్న ధనస్సు, ఇగో ఇప్పుడే మా పెద్ద నచ్చదాకా మంచిగా ఉంటున్న ధనస్సు ఎవరో విరగొట్టి పక్కన పెట్టిండు. దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న చంద్రబాబు నాయుడు అన్న పిలిచినాం. గట్టిగా సపోర్ట్ కొడితే చంద్రబాబు నాయుడు అన్న వస్తాడు. ప్లీజ్ వెల్కమ్ చంద్రన్న. ఒక్కసారి నవ్వన్నా. ఏరో చూస్తా ఉంటే ఆ విధంగా ముందు పోవాలి. అవ్వను కూర్చోబెట్టండి, పింఛన్కి ఇంకా టైం ఉంది. తల్లి నువ్వు కూర్చో, నీ వల్ల వచ్చిన తెలంగాణ కూడా అటే పోయేటట్టుంది. ఆ విధంగా ముందు పోవాలి. బస్సు ఫ్రీ ఇచ్చారు, నువ్వు ఉరకకు, నీ సీటు నీకే ఉంటుంది. అవసరమైతే డ్రైవర్ సీట్లో కూడా కూర్చునే హక్కు ఆవిడకు ఉంది. మరి వాళ్ళ చూస్తా ఉన్నా చాలా అద్భుతంగా మహర్షి గ్రూప్ వాళ్ళు అద్భుతంగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అక్కడ చూడండి ఆ చెల్లెమ్మ ఎల్లో శారీ కట్టుకొని ఉంది. నువ్వు తప్పకుండా మా దానివే తల్లి, కానీ మిమ్మల్ని నేను నమ్మను. ఎల్లో పింక్ 2 కలిపి కట్టుకున్నాను, నమ్మే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా. బ్రదర్ మీ గురించి ఒకటి చెప్తాను వినండి. ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు వావానండి. ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు నా అవ్వ కాదు వావానండి. ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్యా. గ్రూపులందు మహర్షి గ్రూప్ గ్రేట్ అయ్యా. విశ్వదాభే రామ మహర్షిలో ప్లాట్ కొంటే అదృష్టం ఉంటుందిరా మామ. ఆ విధంగా ముందు పోవాలి. అన్న మహర్షి గ్రూప్ నుంచి ఒక్క నిమిషం పక్కన పెట్టు. ధనస్సు తిరిగింది, దాని గురించి చెప్పి నువ్వు. శివధనస్సు మేము విరగొట్టామా? విరగొడితే బుల్లెట్ భాస్కర్ విరగొట్టాలి. అన్ని కండలు ఆయనకే ఉన్నాయి, అది నేను విరగొట్టలేని తెలియజేస్తూ మోగిస్తా ఉన్నా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి మొన్న రీసెంట్లీ బర్త్డే ఉంది మా పెద్దక్క సోనియా గాంధీ అక్కని పిలిచిన అక్క. ప్లీజ్ వెల్కమ్ అక్క. आज महर्षि के ग्रुप में वचनम है, आज है ये शिवधनुष है, 2 తుకడలు हो गए. అక్కడ 2-3 తుకడలకు టైం మొత్తం కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న ద గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నని పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ జగన్ అన్న. నేను ఊపుతున్నాను మిమ్మల్ని ఊపమన్లా. నాన్నగారు తమ్ముడిని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు వచ్చింది. కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉంది. ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా 2-3 షాంపులు కూడా తెస్తానని తెలియజేస్తా ఉన్నా. చాలా బాగున్నారు. మహర్షి గ్రూప్ ఇంతకింత తెలంగాణ
తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా పెట్టుబడులు పెట్టాలని తెలియజేసుకుంటూ అక్కడ 10 సంవత్సరాలు కాదు బ్రదర్ 100 సంవత్సరాలు ముందుకెళ్లాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. శివ ధనస్సు బిరగొట్టింది తప్పకుండా నువ్వే తెలియజేస్తూ ముగిస్తా ఉంటా తమ్ముళ్ళు ఉంటా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ మాజీ కేసీఆర్ సార్ పిలిచినాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. మా కేసీఆర్ సార్ పిలిచినాం. గట్టి సపోర్ట్ కొడుతున్నాం. మా కేసీఆర్ సార్ వస్తాడు సార్. ప్లీజ్ వెల్కమ్ సార్ కేసీఆర్ గారు. ఇక పిల్లని ట్రాక్టర్ మీకు దించు పడేదు. తమ్మి దిగు, నీకు కూడా ఇప్పిస్తాం. ఆటోలు ఫ్రీ ఇప్పిస్తాం. ఎవరే గల మనవులేనా? గల మనవులేనా? పువ్వు ఎక్కువ ఉన్నది మన పిల్లనేనా? తల్లి నువ్వు మనవులేనా? గట్ట ముందరి పోలా గట్టిగా సపోర్ట్ కొట్టాలని. ఇవాళ 10 సంవత్సరాల అంగరంగ వైభవంగా ముందుకు పోతుందంటే మార్చా గ్రూప్ మామూలు విషయం. తమ్మి ఫోటోగ్రాఫర్ తమ్మి ఇక్కడ మాట్లాడితే గిట్ ఫోటోలు గట్టి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాహుల్. దిస్ ఇస్ ద రైట్ వే. మీరు రాయాలి. రాహుల్ వచ్చాడు. ఆడున్నాడు. ఏమయ్యా రాహుల్ లో నిలబడు. నాకు తెలిసి మొన్న నువ్వు మాకు గుర్తలేదని నాకు అర్థం. నేను నీది కూడా ఉంది. నేను మొన్న ఇట్టినా అని చెప్పేసి పగ పెట్టుకున్నావు కదా. గీళ్ళకెళ్ళి గీళ్ళ నువ్వు కూర్చోవా కూర్చో. బస్సులు ఫ్రీ ఇచ్చినా కదా. ఇంకే ఫ్లైట్ ఫ్రీ ఇచ్చిన నీకు కూడా. నాకు తెలిసి ఫ్లైట్ ఫ్రీ ఇచ్చినా పైలట్ కావాలంటారా అవ్వ. ఆయన పక్కకు పెట్టి ముందరికి పోవాలి. మరి మొన్న ఒక పెద్ద మంచి ఒక మాట నాకు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందా? ఏమో గుడ్డు పెట్టిందా? ఎలా పెట్టిందా? ఆమ్లెట్ వేసుకొని తింటారా? ఈ పంచాయతీలు కాదు. మరి మహారాష్ట్ర గ్రూప్ మామూలుగా లేదు. 10 ఏళ్ళు ముందడికి పోతుంది. 10 ఏళ్ళు కాదు. ఇంకా ఎన్ని గవర్నమెంట్ మారినా ఏం మారినా ఇట్లనే ముందడికి పోవాలి. పేదల ప్రక్షాళన నిలబడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇవాళ ధనసీర కొట్టి అని చెప్తున్నారు. నేను ఇరగొట్టినా కళ్ళద్దాలు పెట్టుకున్నావు. మంచిగా ఉన్నావు. టిక్ టాక్ గతనే ఉండాలా. పొద్దుగల మావిడ అగ్గి పుల్లితే గదీర కూడా చేత కాదు. దాని మీద ధనసీర కొడుతున్నా నేను. తమ్మి వీడియో అప్పటి నుంచి తీస్తున్నావు కానీ మెమరీ కార్డు పెట్టినావా? ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఫుటేజ్ ప్రాబ్లం అని ఆలేస్తావు. మరి ఇరిగింది నీతి మీరుకొని కింది మార్చి గ్రూపులో ఇచ్చింది. ఇది ఎందుకు? ఇది పంచాయతీ ఎందుకు? వీళ్ళు ఎందుకు? ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ గత ముందడి పోవాలా. జై మార్చి గ్రూప్, జై మార్చా, జై మార్చా గత పోవాలా ముందడి పోవాలా. థ్యాంక్ యూ ఉంటా. జై. ఇదిగో స్కిట్ ఏంటో తెలుసా? నీకు పెళ్లి చూపులు నమ్మకే నిజంగా గుర్తున్నాయి నిజంగా. సో ఆడపిల్లకి పెళ్లి చేయడానికి చాలా మంది అబద్ధాలు ఆడుతుంటారు. అలా అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ టైం మన మహబూబాబాద్ పిల్ల స్కిట్ చేస్తుంది కనుక చెప్పండి కొట్టండి. వెరీ గుడ్. అమ్మా నీకు ఒక నాన్నని పరిచయం చేస్తా. అరే రారా. నాన్న ఇక్కడే ఉంటాడు. చెప్పు తీసి కొడతాడు. చెప్తున్నాను. నా కూతురు రా. నీ కూతురు అయితే నా నాన్న వచ్చాడు. రాలేడు. ఇప్పుడు నేనే నాన్న. అమ్మ వచ్చిందా? నేనే అమ్మ. మరి నువ్వు ఎట్లొచ్చావే? తాత ఉన్నాడంట. తాత ఎక్కడున్నాడు? కూర్చుని పెట్టుకోండి. పిచ్చి పిచ్చి అంత తండ్రి అయితే మామూలు చేతితో కొడతారు. తాతలు ఎలా కొడతారు తెలుసుగా? తెలుసు. సో ఆడపిల్ల పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడితే ఏం జరుగుతుందో చూద్దాం. రే చెయ్యి తీరాలి. తాత కూర్చోబెక్కడ కూర్చో. పెళ్లి కూతురివి మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే మన స్కిట్ లోకి వెళ్దాం. అరే సుబ్బిగా, అరే ఏం చేస్తున్నారు లోపల? ఇంటికి సున్నాలు వేస్తున్నారండి. పండగ దగ్గర నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలరా. ఏంటి? ఇవాళ మన అమ్మాయికి పెళ్లి చూపు. నిలబడు. మన అమ్మాయి? మన అమ్మాయి. నీకు నాకు పిల్లలు. సరే మన అమ్మాయి అంటే నా అమ్మాయి, నా కూతురికి పెళ్లి చూపులు. ఏమండి వచ్చే అల్లుడు గారి కలర్ ఎలా ఉంటది? కలర్ మిల్క్ వైట్ లాగా ఉంటాడు. మిల్క్ బాయ్. ఎస్ మహేష్ బాబు. ఎస్. అల్లుడు గారు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నావు? ఇది నిజంగా మహేష్ బాబు అనుకుంటుంది. మహేష్ బాబు అంటే మన మహబూబాబాద్ లో కూల్ డ్రింక్ అమ్మేవాడు కాదు, పెద్ద హీరో. అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు ప్రభాస్ లా ఉంటాయి. ముక్కు చిరంజీవి లా ఉంటది. పెదాలు రవితేజ లా ఉంటాయి. సంఖ్య సంపూర్ణేశ్ బాబు. ఇన్ని పోలికలు ఎక్కడున్నారండి? వస్తాడు రా. నా కూతురు అందగత్తే వస్తారు. దానికే నమ్మదు కావట్లేదు. పిచ్చి పిచ్చి నాటకాలు. అల్లుడు గారు ఎందుకు నవ్వుతున్నారు? మా అల్లుడు గారు మహేష్ బాబు వస్తున్నారు. షాక్ అవుతారు. బాబు నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తా. అల్లుడు గారు వస్తున్నారు. మర్యాదలు
అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారు వస్తే మర్యాదలు చేయాలి. ఏం చేయాలి? మన గురించి బిల్డప్ ఇచ్చుకోవాలరా. ఏమంటావు? ఇప్పుడు అల్లుడు గారు వచ్చి కూల్ డ్రింక్ తెమ్మన్నాడు అనుకో, అల్లుడు గారు వచ్చి కూల్ డ్రింక్ తెమ్మంటే నువ్వేం చేస్తావు? పాప కూల్ డ్రింక్ ఎంత షాప్ లో? 20 రూపాయలు. ఏంటి ఇప్పుడు తాగలేదని అవుతున్నావు? ఒరే అది కాదురా, బిల్డప్ ఇవ్వాలరా మన గురించి. ఏమంటారండి? అమెరికా నుంచి తెచ్చిన డబల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటావా, ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటావా, చెన్నై నుంచి తెచ్చిన 4 డోర్ల ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటావా అని అడగాలి. ఏమే లొట్టమోకుందానా? మన కొంపలో ఫ్రిడ్జ్ ఉంది, కొండ ఉన్నదంట. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందిరా? కుండున కూడా మన గురించి గొప్పగా బిల్డప్ ఇవ్వాలరా. ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒకటే ఫ్రిడ్జ్ ఉందని చెప్పాలి. ఒకటి ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఒకటి ఉంటే 3 ఉందని చెప్పాలరా. ఒకటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. వాడి కూల్ డ్రింక్ వద్దు, కొబ్బరి బొండ కావాలంటే ఏం చేస్తావు? కొబ్బరి బొండాలంతా ఈ పాపిస్తారు 10 రూపాయలకి. ఎవరన్నా బొండ 10 రూపాయలకి ఇస్తున్నాడు మేము బదులు? 40 రూపాయలు 30 రూపాయల 30. బిల్డప్ ఇవ్వాలరా మన గురించి. ఏ ఇవ్వాలి? మహబూబాబాద్ లో ఉన్న మహర్షా దాంట్లో ఉన్న 100 ఎకరాల తోట నుంచి తెమ్మంటావా? కోర్టులోకి వేసేటట్టు మొత్తం తిరగాలి. అవునా? 100 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? వరంగల్ లో ఉన్నటువంటి 200 ఎకరాల నుంచి తెమ్మంటావా? కరీంనగర్ లో ఉన్నటువంటి 500 ఎకరాల నుంచి తెమ్మంటావా? నాలా మనకున్నది ఎకరమే. ఎక్కడ మీద ఒకటి ఉంటే 3 నేను బిల్డప్ ఇవ్వాలరా. కూర్చో అమ్మా, అడ్డు తప్పుకోండి భయ్యా, ఫోటోగ్రాఫర్స్ మీరు ఒక చాలా అడ్డు తప్పుకోండి. మహేష్ బాబు వస్తున్నాడు. అల్లుడు గారు ఏమైంది? అల్లుడు గారు వచ్చే టైం అయింది. మహేష్ బాబు మామయ్య గారు మొన్న పాపకి వ్యాక్సిన్ వేసాడండి, 2వ డోస్ వేయలేదు. ఈయన వ్యాక్సిన్ వేసే వాళ్ళు కాదురా, మన ఇంటికి కాబోయే అల్లుడు మహేష్ బాబు. మహేష్ బాబు అంటే మహేష్ గారికి బాబు కృష్ణ గారా? కృష్ణ గారు కాదురా, నా అల్లుడు రా మహేష్ బాబు. కూర్చోమని చెప్పండి. అల్లుడు కూర్చో. నమస్కారం మామయ్య గారు. ఈ కళ్ళు కనిపించాలనుకుంటా. ఆ ఎదవాడు నేను నీ మామని ఇంట్లో పనుడు. మా అల్లుడు ఇప్పుడే వచ్చా. అరే అల్లుడు గారు హెయిర్ కటింగ్ ఎక్కడ చేసుకుంటారో తెలుసా? అసలు ఏముందని తీసుకో. అల్లుడు చూడు, అల్లుడు గారు హెయిర్ కటింగ్ ఎక్కడ చేసుకుంటారో తెలుసా? ఎక్కడ? ఫ్రమ్ లండన్. చూసారా? మీరు వెళ్ళి సెలూన్ షాప్ లో కటింగ్ చేసుకుంటే మా అల్లుడు గారు బాత్రూమ్ లో చేసుకుంటారు. బాత్రూమ్ ఏంట్రా? లండన్ అంటే మనకి ఇదే పంట పొలాలు. అది కాదురా, దేశం. ఫ్లైట్ లో బాత్రూమ్కి వెళ్తా. అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలుసు. ఎంత? 3000. 3000. అదేంట్రా? గవర్నమెంట్ పింఛన్ అంతే ఇస్తారమ్మా. అల్లుడు గారు సంవత్సరం ఇన్కమ్ ఎంతో తెలుసా? 1,50,000. అదేంటి? ఇన్సూరెన్స్ డబ్బులు అంతే వస్తాయమ్మా. అల్లుడు గారు షూస్ ఎక్కడ కొన్నాడో తెలుసా? ఎక్కడ? ఎక్కడ? ఊటీ కాదమ్మా, హైదరాబాద్ లో కోటిలో కొన్నారు. అరే పిచ్చి పిచ్చి అడగకు. అల్లుడు గారు 2 పడొచ్చారు, వెంటనే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని రాపో. కూల్ డ్రింక్ అంటే చిన్న ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? బాత్రూమ్ లో ఉన్న 3వ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మనకి ఇన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని అల్లుడు గారికి తెలియాలన్నారా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది, అక్కడ అల్లుడు గారి కూల్ డ్రింక్ క్యాన్సల్. వెళ్ళి కొబ్బరి బొండ తీసుకొని రా. కొబ్బరి బొండం అంటే మహబూబాబాద్ ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా? వరంగల్ లో ఉన్న 1000 ఎకరాలు తీసుకురావాలా? లేకపోతే పక్కనే హైదరాబాద్ లో ఉన్న 300 ఎకరాలు తీసుకురావాలా? మనకి ఇన్ని ఎకరాలు లేని అల్లుడు గారికి తెలియాలన్నారా? లేవని తెలిసినట్టు జనాలందరూ వెళ్ళిపోతున్నారు. తినడానికి వెళ్తున్నారు. అల్లుడు గారు భోజనం పెట్టించాడరా. ఇదంతా కాదు, వెళ్ళి అమ్మగారు పిలుచుకురాపో. అమ్మగారు అంటే మహబూబాద్ లో ఉన్న అమ్మగారిని పిలుచుకురావాలా? వరంగల్ లో ఉన్న 2 అమ్మగారిని పిలుచుకురావాలా? హైదరాబాద్ లో ఉన్న 3 అమ్మగారిని పిలుచుకురావాలా? చెత్తరాకూడదు. నీకొక్కడికే 3 పెళ్ళిళ్ళు, నాకు ఒక్క పెళ్ళ. అలా తిట్టాడేట్రా? ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారు మొత్తం మీద తిడతారు. అమ్మ నువ్వే ఒకసారి మొక్క మీద గట్టిగా. అదేంట్రా నా కూతురు నా మీద ముట్టింది? ఒక నిమిషం, వీడి నాన్నగా నీకు నచ్చాడా? ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? అరే నువ్వు చెప్పి పిచ్చిన కదా పిల్లతోటి. అల్లుడు ఎలా ఉన్నాడు? మహేష్ బాబు అయితే దీనికి మహేష్ బాబు ఓకేనా? మీ తాత కాదు, మీ అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడాలో నీకు. ఏం పేరు నీ పేరు? శ్రీనిధికి వస్తారు, గట్టిగా చెప్పలు కొట్టాలి. అమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.